వన్ గేమ్ ఒకటి లాంచ్ చేస్తున్నామండి. విత్ ఇన్ నెక్స్ట్ 2-3 days గేమ్ లాంచ్ అవుతుంది. పిల్లలు కానీ ఈవెన్ పెద్దవాళ్ళు కానీ దే కెన్ ఎంజాయ్ ద గేమ్. ఫస్ట్ టైం ఇండస్ట్రీలో గేమ్ అనేది వస్తుంది, మూవీ గేమ్. అండ్ మహేష్ బాబు అభిమానులు అందరూ కూడా అంటే ట్విట్టర్ అకౌంట్ లేనాళ్ళు, హీరోస్ని ఇప్పుడు ట్విట్టర్లో ఫాలో అవుతున్నారు కదా, ట్విట్టర్ అకౌంట్ లేనాళ్ళు వాళ్ళు ఈ నెంబర్కి 8688464077 ఈ నెంబర్ కనుక మిస్డ్ కాల్ ఇస్తే వాళ్ళ SMS మెసేజెస్ వచ్చేస్తాయండి, హీరో ట్వీట్స్ అన్ని. నెంబర్ 8688464077 ఆ నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే హీరో ట్వీట్స్ అన్నీ కూడా వాళ్ళ SMS ద్వారా వెళ్ళిపోతాయి. జిప్ డయల్ అని ఒక కంపెనీతో మేము కొలాబరేట్ అయ్యి ఇచ్చేస్తున్నాము. ఇది కాకుండా బైక్ కాంటెస్ట్ అండి. హీరో గారు వాడిన బైక్ని సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు SMS చేస్తే అందులో లాటరీ తీసి ఆ బైక్ని ఇస్తున్నాము. SMS ONE1 స్పేస్ టికెట్ నెంబర్ టు ద నెంబర్ 58888. మోస చిత్రాలు కాకుండా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పెరిమెంట్ కాదు, ఎక్స్పీరియన్స్. దిస్ నాట్ అన్ ఎక్స్పెరిమెంట్, ఇట్స్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ తెలుగు సినిమా. ఇది వస్తున్నందుకు మీరు చూసి అండ్ ఈవెన్ ప్రెస్ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారని. ఇలాంటి ప్రాజెక్ట్ ఏంటంటే ఇలాంటి ప్రాజెక్టులు నమ్మి మీరందరూ కూడా అప్రిషియేట్ చేసి జనాల ముందు తీసుకెళ్ళగలిగితే ఇంకా ముందు కూడా ఇంకా బెటర్ ప్రాజెక్ట్స్ వస్తాయి. అంటే సినిమా అనగానే ఒక పెద్ద బడ్జెట్ సినిమా అనగానే మాస్కి వెళ్ళిపోవాలి, లేకపోతే కమర్షియల్గా ఉండాలి, ఆర్ ఓన్లీ కామెడీ ఉండాలి, ఇలాంటివన్నీ పోయి తెలుగులో కూడా ఒక న్యూ ట్రెండ్ మూవీ చూడగానే అది ఎక్స్పెరిమెంట్ కాదు. ఇది బయటకు వచ్చిన ప్రతి మనిషి క్లాస్ కానివ్వండి, మాస్ కానివ్వండి, ఎవరు వచ్చినా సరే ఒక చక్కని సినిమా ఇంతకుముందు చూడని సినిమా చూసాము అనేది మాత్రం 100% గ్యారంటీడ్. అండ్ ఈ సినిమాకి అందరూ కష్టపడ్డారండి, డే అండ్ నైట్. వి యూటిలైజ్డ్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరినీ కూడా వాడుకుని అన్ని చోట్ల వాళ్ళు పబ్లిసిటీ చేసుకుని ఈవెన్ ఆడియో ఫంక్షన్ కాడి నుంచి ఎవ్రీథింగ్ నావల్గా చేసుకుంటూ వచ్చారు. సినిమాని అంటే జనరల్గా ఆల్ ఆఫ్ అస్ అనమాట ఫ్యాన్స్తో కొంచెం గట్టిగానే మూవ్ అవుతూ ఉంటాం. ఫ్యాన్స్కి అడిగాం అనమాట ఏమేమి కొత్తగా చేయొచ్చు అని. అభిమానులు ఏమైతే చెప్పారో వాటి ప్రాక్టికాలిటీ చూసుకుని లైవ్ అనేది ఇప్పుడు అనేది 25 yearsలో లైవ్ చేసామండి. మా టీం కానీ ఫ్యాన్స్ కానీ డే అండ్ నైట్ వర్క్ చేశారు. ఆల్మోస్ట్ 1 month పాటు డే అండ్ నైట్ పర్మిషన్స్ తీసుకొచ్చి థియేటర్స్లో డిష్లు పెట్టి ఇవన్నీ చేసి 100% వీఆర్ సక్సెస్ఫుల్. అండ్ ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చి గొడవలు పడి తొక్కిసలాట్లు ఇవన్నీ లేకుండా కూడా ఎక్కడెక్కడ ఎంజాయ్ చేసుకుంటూ జరిగింది. అండ్ ఈవెన్ రిలీజ్ కూడా అందరూ చక్కగా ఎంజాయ్ చేసుకుంటా ఈ వరల్డ్ వైడ్ రిలీజ్ అన్ని చోట్ల పండగలాగా చేయాలనే దాని మీద ఉన్నాము. అండ్ వన్ ఈజ్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ ఎవర్ రిలీజ్ ఇన్ తెలుగు సినిమా అండ్ డెఫినెట్లీ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ ద మూవీ వ్యూవర్స్. థ్యాంక్ యూ. దూకుడు అనేది ఎంటర్టైన్మెంట్లో ఒక పీక్ తీసుకెళ్ళిందండి. ఇది 1 అనేది ఎక్స్పీరియన్స్ అండ్ ఒక కథనం అండ్ సూపర్ స్టార్స్ పర్ఫార్మెన్స్ ఈజ్ ది బెస్ట్. టచ్ వుడ్ యాప్ ఒకటే అండి. మామూలుగా హాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ యాప్ లాంచెస్ బిగిన్ అయినాయండి. తెలుగులో ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నాము. బికాజ్ మన అందరూ స్మార్ట్ ఫోన్స్ ఎక్కువైపోయినాయి కదా, అండ్ ఎక్కువ మంది జనాలు అంతకుముందు కాకుండా ఫోన్స్నే ఫాలో అవుతున్నారు, నెట్ కంటే కూడా ఫోన్స్ని ఎక్కువ ఫాలో అవుతున్నారు. సో ఆ రీచ్ని అనుగుణంగా యాప్ లాంచ్ చేసి ప్రతిసారి అప్డేట్స్ అనమాట, అంటే నెట్లో అప్డేట్స్ కాకుండా యాప్లో అప్డేట్స్ వచ్చేస్తాయి ఇప్పుడు. సో అది చేసాము అండ్ ఇట్ వాస్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ ఎవరీవన్ ఈస్ ఫాలోయింగ్ ఇట్. సినిమా చూసిన తర్వాత మీకు అలా అనిపిస్తుందండి, షీ ఈజ్ యాప్ట్ ఫర్ ద రోల్. అండ్ కృతి పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ గుడ్, గ్లామర్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ విల్ డూ పర్ఫెక్ట్. మ్యూజిక్ ఇట్స్ ఆల్రెడీ హిట్. అండ్ ఆర్ఆర్ కానీ ఒకసారి మీరు చూస్తే విల్ ఫైండ్ దేవిశ్రీ స్పీక్ ఇన్ రీరికార్డింగ్ ఆల్సో. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉంటాయండి. అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఆర్ అప్ టు ద స్టాండర్డ్స్ ఆఫ్ ద యాక్షన్ మూవీస్. ఏ పెద్ద సినిమా చూసినా సరే ఆ రేంజ్లోనే ఉంటాయి. అండ్ చాలా బాగా వచ్చినాయి. ఒకసారి మీరు చూస్తే కానీ ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వీ కాంట్ ఎక్స్ప్లెయిన్. నిన్ననే సెన్సార్ జరిగింది, యూఏ సర్టిఫికేట్ వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సెన్సార్ ఆఫీసర్స్. మంచి సినిమా తీశారు అని అప్రిషియేట్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాయి.
ఇవాళ నైట్ ఓవర్సీస్కి ప్రింట్స్ డెలివరీ ఇవ్వటం స్టార్ట్ చేస్తున్నాం. అందరూ రాత్రింబావుళ్ళు 24 hours లాస్ట్ 3-4 days డైరెక్టర్ సుకుమార్ గారు కానివ్వండి, డిఓపి రత్నవేల్ గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్, డిటిఎస్ మధు గారు, అక్కడ డిఐ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ డే అండ్ నైట్ కష్టపడి సినిమాని అనుకున్న టైంలో పూర్తి చేసి, ఎందుకంటే ఈ మధ్య చాలా రూమర్స్ అంటే వస్తూ ఉన్నాయి, వస్తుందా రాదా, సినిమా రాదు, సెన్సార్ అవ్వలేదు, పోస్ట్పోన్ అవుతుంది, 13కి వస్తుంది, 14కి వస్తుంది, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. సో అవన్నీ జస్ట్ రూమర్స్గానే మిగిలిపోతా మా సినిమా అనుకున్నట్టుగా January 10th వరల్డ్ వైడ్ మ్యాక్సిమం ప్రింట్స్, అంటే ఇప్పుడు దాకా ఒక తెలుగు సినిమా ఇంత అత్యధిక స్క్రీన్స్లో కానీ ప్రింట్స్తో కానీ రిలీజ్ అవునటువంటి విధంగా రిలీజ్ అవుతుంది, అత్యధిక ప్రింట్స్తో. మన ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చి సుమారుగా 1250 స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది సినిమా. ఓవర్సీస్ అన్నీ టోటల్గా కలుపుకుని 1450 నుంచి 1500 స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. దిస్ ఈజ్ అంటే ఇక ఇంత మ్యాసివ్ వైడ్ రిలీజ్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి లేదు, ఇదే ఫస్ట్ సినిమా అవుతుంది. మా సినిమాకి తగ్గట్టుగానే, అదే రిలీజ్కి తగ్గట్టుగానే మా సినిమా కూడా ఉంటుంది, ప్రేక్షకులు ఆదరిస్తారు అని అనుకుంటున్నాం. అప్పటి నుంచి కూడా మేము తర్వాత మా హీరో మహేష్ బాబు గారి బర్త్డే రోజున ఇంకో టీజర్ రిలీజ్ చేసాం. మేము రిలీజ్ చేసిన ప్రతి టీజర్లకి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చిందండి. ఫ్యాన్స్ నుంచి కానీ, ప్రేక్షకుల నుంచి కానీ, మీడియా నుంచి కూడా చాలా ట్రెమెండస్గా రెస్పాన్స్ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ స్టిల్ నౌ. దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. అంటే కథకి తగ్గట్టుగా, కథే బాగా చాలా ఎక్కువ స్పాన్ ఉన్న కథండి. కథకి తగ్గట్టుగా ఏం కావాలి, ఏది వాడితే, ఏ ఎక్విప్మెంట్ వాడితే బాగుంటుంది, మనం చెప్పే కథని ఎన్హాన్స్ చేసేలాగా ఏ ఎక్విప్మెంట్ వాడితే బాగుంటుంది అని మా డిఓపి కానీ, మా డైరెక్టర్ కానీ అనుకుని, మేము అందరం అనుకుని దానికి తగ్గట్టుగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా షూట్ చేసాం. కెమెరా స్పెషల్గా అంటే అండి, ఒక ఎపిసోడ్లో ఈ వైస్ క్యామ్ అని మోషన్ క్యాప్చర్ కెమెరా ఉంది. సో అది యూజ్ చేసాం అన్నమాట. కథకు తగ్గట్టుగా ఆ సీన్లకి అవసరమైన మేరకే వాడాం. వీ నెవర్ అంటే మేము అబ్యూస్ చేయలే టెక్నాలజీని. టెక్నాలజీ ఎంతవరకు అవసరమో అంతవరకే యూజ్ చేసుకున్నాం. మేము లండన్లో షూట్ చేస్తున్నప్పుడు ఒకసారి వీళ్ళు లండన్ బేస్డ్ కంపెనీ, మేము లండన్లో షూట్ చేస్తున్నప్పుడు ఒకసారి లొకేషన్కి వచ్చి చూసి, అంటే దేవర్ బిట్ స్టన్, లైక్ మేము షూటింగ్ చేసే విధానం చూసి లండన్లో మెయిన్ ఏరియాలో ఒక బ్రిడ్జిని బ్లాక్ చేసి మేము ఒక 8 hours, అది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అనే సినిమా, హాలీవుడ్ సినిమా వాళ్ళే చేయగలిగారు. ఆ తర్వాత మేమే బ్లాక్ చేయగలిగి ఇట్ టుక్ అరౌండ్ 45 days ముందర మేము పర్మిషన్ పెట్టుకుని చేసామన్నమాట. సో మేము షూట్ చేస్తున్న విధానం అది చూసి దే వర్ సో ఇంప్రెస్డ్ అండ్ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, మేము వీ వాంట్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అని. అప్పుడు మేమందరం డిసైడ్ చేసుకుని ఏమనుకున్నాం అంటే, ఈ సినిమా కథ తెలుసు మాకు, ఈ స్కేలు, ఈ కథని బట్టి దీన్ని ఇంటర్నేషనల్గా చాలా వైడర్ మార్కెట్కి రీచ్ అవ్వడానికి స్కోప్ ఉన్న ఫిలిం ఇది అని మేము చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసాం. సో అందుకని అప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్, దేర్ ఎక్స్పర్టైజ్ని యూజ్ చేసుకుని మనం జపాన్ కానివ్వండి, కొరియన్ మార్కెట్ కానివ్వండి, జర్మనీ మార్కెట్ కానివ్వండి, ఫ్రెంచ్ కానీ, ఆ తర్వాత రష్యన్ ఫెడరేషన్ కంట్రీస్ ఉన్నాయి, ఆ కంట్రీస్లో కానీ, సౌత్ అమెరికన్ కంట్రీస్లో లాంగ్వేజెస్లో డబ్ చేసి రిలీజ్ చేయడానికి మ్యాసివ్ స్కోప్ ఉన్న ఫిలిం. సో మన తెలుగు సినిమా స్పాన్ని పెంచడానికి అట్ ద సేమ్ టైం ఈ సినిమా కథ, కల్చర్ కూడా ఉపయోగపడి, సో ఆ వైడర్ రిలీజ్కి యూజ్ అవ్వడానికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ మనకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళతో టైప్ అవ్వడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు January 10th రిలీజ్తోనే ఈ సినిమాది అయిపోదండి. దిస్ లాట్ ఆఫ్ ప్రాసెస్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ బిహైండ్.
10th తర్వాత నేను ఇంతాక మీకు చెప్పినట్టుగా జర్మన్ కానీ ఫ్రెంచ్ కానీ జపనీస్ కొరియన్ ఈ అన్ని లాంగ్వేజెస్లోనూ డబ్ చేస్తా రిలీజ్ చేస్తున్నాం మేము. ఇది ప్లానింగ్ లైక్ దట్ ఆల్రెడీ ద ప్లానింగ్ ఈస్ హ్యాపెనింగ్, జరుగుతూనే ఉంది. సో ఇది ఈ సినిమా Jan 10th నుంచి నాకు తెలిసి ఒక 6 నెలల పాటు వివిధ దేశాల్లో రిలీజ్ అవుతూనే ఉంటుంది. సో అంత స్పాను ఆ కల్చరు మా కథలో ఉందని మేము నమ్మి, యూనివర్సల్గా అందరూ కనెక్ట్ అయ్యేలాగా ఉంది అని నమ్మి దానికి తగ్గట్టుగా వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ దట్. ఈ ప్రాసెస్లో మన తెలుగు సినిమా స్పాన్ కూడా పెరగటానికి, ఇది మార్కెటింగ్ వైజ్ పెరగటానికి హెల్ప్ అయితే ఇంక అంతకంటే మాకంటే సంతోషించేవాళ్ళు ఎవరు ఉంటారు. 6 pack షార్ట్లు అంటూ అట్లా ఏముండవు, బట్ బాడీ షార్ట్స్ అంటే అవసరమైన మనకు కథకి ఏం చూపించాలో, ఎలా రెలవెంట్గా చూపించాలో అలా ఉంటాయి. ప్రస్తుతానికి తెలుగు మార్కెట్ ఉన్న చోట్లే రిలీజ్ చేస్తున్నాం కదా. సో దుబాయ్కి వాటికి కూడా సబ్ టైటిల్స్తో రిలీజ్ చేస్తాం. ఈ సినిమాకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మీరు సినిమా చూసినాక మీకే అర్థమవుతుంది. మీకు ఆడియో రిలీజ్లో కొంచెం చెప్పనట్టుగా సుకుమార్ గారు చెప్పారు, నేను ఒక్కడినే అనేది. మీరు సినిమా చూసినాక డెఫినెట్గా యూ విల్ కనెక్ట్ ద టైటిల్ టు ది స్టోరీ ఐడియా. సూపర్ స్టార్ మహేష్ గారి అబ్బాయి ప్రిన్స్ గౌతమ్ ఫస్ట్ డెబ్యూ ఈ సినిమాతో. మా సినిమాతో తను కెరియర్ని స్టార్ట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇది ఏదో రెగ్యులర్గా ఒక సినిమాని హైప్ తీసుకురావడానికి చేసిన ఇది కాదండి. కథలో యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ చైల్డ్హుడ్ ఎపిసోడ్ ఉంది. దానికోసం ఎవరైతే బాగుంటారు అనుకుని గౌతమ్ పర్ఫెక్ట్గా సూట్ అవుతాడని మేము బిలీవ్ చేసాము. మేము బిలీవ్ చేసినట్టుగా పర్ఫార్మెన్స్ కానీ డబ్బింగ్ కానీ ఎక్స్ట్రాడినరీగా చేశాడు. అంటే మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. యూ విల్ బీ, అంటే అందరూ స్టన్ అయిపోతారు, ఇంత ఈజీతో పర్ఫామ్ చేశాడు. డబ్బింగ్ చెప్పేటప్పుడు 1 take సింగిల్ టేక్స్తో. అండ్ యూజ్ టు ఆస్క్ సుకుమార్ గారు నా నెక్స్ట్ సీన్ ఏంటి, నా డైలాగ్ ఏంటి, యూజ్ టు ఇన్వాల్వ్ అండ్ డూ ఇట్. వీఆర్ సో హ్యాపీ. అంటే ఈ ఎంజాయ్డ్ పర్ఫార్మింగ్. మేము కొంచెం టెన్షన్ పడ్డాం, ఫస్ట్ సినిమా కదా ఎలా చేస్తాడా ఏంటి అనుకునేవాళ్ళం. కానీ తను ఎంజాయ్ చేశాడు. మాకు కావాల్సింది అదే, ఎంజాయ్ చేస్తే, మనం చేసే వర్క్ని ఎంజాయ్ చేస్తే ద అవుట్పుట్ అదే వస్తూ ఉంటుంది, తెలుస్తుంది, మనకే ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. యాక్చువల్గా అంటే నా వరకు నేను ఎప్పుడు ఒక ప్రొడ్యూసర్గా కథని వినటం కానీ, ఒక ప్రొడ్యూసర్గా, ఒక మేకర్గా చేయటం కానీ ఏముండదండి. ఒక ఆడియన్స్గా ఫీల్ అయ్యి, ఒక ఆడియన్గా నేను సగటు ప్రేక్షకుడిగా ఫీల్ అయ్యే ఏ పని చేసినా ఆ ప్రాజెక్ట్కి, మేము చేసే పనికి తగ్గట్టుగా సగటు ప్రేక్షకుడికి గానే ఆలోచించే చేస్తాం అన్నమాట. అంటే వీఆర్ దేర్, రోజు ఉంటాం, ఆల్మోస్ట్ ఎప్పుడు సెట్లోనే ఉంటాం. సో కథ తెలుసు, సీన్ తెలుసు. ఆడియన్స్గా నేనేమి ఈ సీన్ని నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎలా ఉంటే బాగుంటుంది, మనం ఎలా ఉంటే ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటారు అనే దానికి తగ్గట్టుగానే మా హెల్ప్ ఉంటుంది ప్రొడక్షన్ సైడ్ నుంచి, డైరెక్టర్కి కానీ ఎవరికైనా కానీ. ఏదైనా కూడా ఆడియన్స్ని, జనాల్ని ఈ సినిమా మూడ్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అని తెలియజేసే విధంగానే వెళ్ళాం. వీళ్ళని ఏమాత్రం మిస్లీడ్ చేయకూడదు, దీంట్లో ఇంకేదో ఉంది, ఒక మిస్టరీ, ఒక మిస్టేక్ ఫీలింగ్ అనేదాన్ని మిస్ అవ్వకుండానే ప్రతి ట్రైలర్లోనూ చెప్పుకుంటూ వెళ్ళాం. సో కథ కూడా, సినిమా కూడా అట్లాగే ఉంటుంది. ఇది ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ అండి, మిస్టరీ. గ్రాండియర్ కోసం చేయటం కాదండి, కథకి అవసరమే. అక్కడ చేయాల్సిన అవసరం ఉంది, కథ అక్కడ రన్ అవుతుంది. కానీ ఈ కథకి, సుకుమార్ గారు అనుకున్న కథకి, లేకపోతే దీనికి పూర్తి న్యాయం చేయాలంటే ఆ మాత్రం కనీసం మినిమం ఉండాలి. అది యాక్షన్ ఎపిసోడ్స్ కానివ్వండి, లేకపోతే చాలా రేపు సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎందుకని కొద్దిగా డిలే అవ్వడానికి కానీ, లేకపోతే ఇదేంటి అని చెప్పేసి.